ఇవాళ నిరుద్యోగ భృతి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాళ్ళు ఉన్నప్పుడు ప్రియాంక గాంధీ గారు చెప్పినారు, ముఖ్యమంత్రి గారు చెప్పినారు. వాళ్ళ హామీలో మేము చెప్తున్న 420 హామీలో కూడా వాళ్ళది ఉన్నది. ఇవాళ ఆరు గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ మేము ఉద్యోగాలు ఇస్తాను. మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ డిక్లరేషన్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు దీనికి? ఉప ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? అసెంబ్లీ సాక్షిగా వారు ఇచ్చినటువంటి హామీని, నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల వృత్తి ఇస్తామన్న హామీని ఈ నెల రోజుల లోపలనే మాట తప్పినారు. ఇంకా పోను ఎన్ని హామీలు మాట తప్పుతారో ఇవాళ నిరుద్యోగ యువత కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంతకు నిరుద్యోగ వృత్తి ఉన్నట్ట లేనట్ట దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉన్న మాటకు మీ సమాధానం ఏంది? లేదు మీరు మీ 420 హామీలలో ఉన్నటువంటి నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకుంటారా లేదా? లేదు మీరు ఎన్నికల ప్రచార సభలో గొంతు చిరిగిపోయేంత నిరుద్యోగ యువకుల్ని మోసం చేసే విధంగా మాట్లాడి 4,000 వృత్తి ఇస్తామని చెప్పి మాట్లాడిన దాని మీద మీరు నిలబడతారా లేదా? గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లనే రైతుల గురించి కూడా అన్నారు. రైతుకు భరోసాను ఇస్తున్నారట. వాళ్ళు చెప్పినారు రైతు బంధు కేసీఆర్ 10,000 రూపాయలే ఇస్తున్నాడు, ఇగో నేను రాగానే 15,000 రూపాయలు ఇస్తానన్నమాట మాట్లాడినారు రైతు భరోసా. అది కూడా డిసెంబర్ 9కి నేను రాగానే అన్నమాట మాట్లాడినారు. మరి వాళ్ళ రైతు భరోసా గురించి లేదు. మేమిచ్చిన రైతు బంధు కూడా అది చక్కగా ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ దీనికి కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు రైతులకు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి. మరి మీరు వేస్తున్నారా లేదా? మీరు మాట తప్పుతున్నారా? ఈ విషయం కూడా తెలంగాణ రైతులకు ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. అట్లనే రైతుకు రుణమాఫీ అన్నారు. రైతుకు భరోసానిస్తూ 15,000 రూపాయల పెట్టుబడి సాయం పండుగ మొదలే వేస్తామని చెప్పినాడు. పండుగ మొదలు మేము వేస్తున్నమాట, పండుగ ఖర్చు పెట్టుకుంటున్నారట రైతులు. వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడే వేస్తాం మేము, పంట స్టార్ట్ చేసేటప్పుడు అన్నాడు. మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో తుకాలు పడుతున్నాయా? నాట్లు వేస్తున్నారా లేదా? మరి వాళ్ళ ఈ సీజన్లో పంటలు స్టార్ట్ అయినాయా లేవా? మరి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించాలి. మరి అక్కడ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు మాకు వస్తుందా రైతు భరోసా 15,000 రూపాయలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికి 1 ఎకరం లోపల మట్టికే వచ్చినాయి. అసలు ఎంతమందికి వచ్చినాయి, ఎంత ఇచ్చిర్రు, మీరు ఎందుకో శ్వేతపత్రం విడుదల చేయట్లేదు? ఎవ్రీడే అధికారులతోటి ఈరోజు ఇంతమంది రైతులకు ఇన్ని ఎకరాలకు ఇంత డబ్బు ఇచ్చినామని ఎందుకు చెప్తలేరు? మేము పోయిన ప్రభుత్వంలో మేము చెప్పినట్టు అని చెప్పి నేను వాళ్ళు అడుగుతా ఉన్నా.